హాయ్ అండి. మొన్న వెయిట్ లాస్ కారం చేశానని చెప్పాను కదా అవిసె గింజలతో. రెసిపీ పెట్టచ్చు కదా అక్క అని అడిగారు. దానికోసమే ఈ షార్ట్ అనమాట. ఇదైతే ఎవరైనా ఈజీగానే చేసుకోవచ్చు. ముందైతే ఈక్వల్ క్వాంటిటీలో అవిసె గింజలు నువ్వులు తీసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదైతే ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకుంటాము. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు మినపప్పు, హాఫ్ కప్పు ధనియాలు, పావు కప్పు జీలకర్ర, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత అయితే కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఇంకా అదే వేడి ప్యాన్లో స్టవ్ ఆపేసిన తర్వాతనే కొంచెం చింతపండు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కారము హెల్త్కి చాలా మంచిది, ఎముకల బలానికి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఇష్టంగా. టిఫిన్లోకైనా బాగుంటుంది, ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి. ఒక్క స్పూను రోజు ఒక స్పూను ఫస్ట్ ముద్దలో తింటే చాలా మంచిదన్నమాట. చిన్నులపాయలు ముందే వేయకుండా కొంచెం బరక అయిపోయిన తర్వాత అప్పుడు చిన్నులపాయలు వేసి మెత్తగా పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా వద్దు, కొంచెం బరక్కనే వేసుకోండి. ఇంక మొత్తం కలుపుకొని ఒక గాజు సీసాలో పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. మన కారం రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా అదే గిన్నెలో మనం కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంది. థ్యాంక్